రౌడీల నుండి తప్పించుకొని జ్యోత్స్నాతో దాసు మాట్లాడుచుండగా విని అసలు నిజం తెలుసుకున్న పారిజాతం. ఈ వీడియోని చూస్తే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్నాకి అర్ధరాత్రి పూట గుర్తొస్తుంది. ఈ టైంలో నేను వెళ్ళి దాసుని కలవాలి. ఎందుకంటే రేపు బోన్ న్యారో ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు అసలు ఎలా చేస్తారు అనేది కూడా నాకు అర్థం కావటం లేదు. నేను వారసురాల్ని కాదు, కానీ మ్యాచ్ అయినాయి అంటున్నారు. అసలు నిజమా కాదా? దీపే వారసురాలు అని చెప్పి దాసు నాతో చెప్పాడు. ఒకవేళ దీపే వారసురాలు అయితే నా నా బో నా శాంపిల్స్ అనేవి మ్యాచ్ అవ్వకూడదు కదా. మరి ఎలా మ్యాచ్ అయినాయి? నాకు అసలు బాగా కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను వెళ్ళి ఒకసారి దాసుతో మాట్లాడాల్సిందే అని చెప్పేసి ఇంకా అర్ధరాత్రి బయలుదేరి తన కారు వేసుకుని ఇంకా వెళుతూ ఉంటుంది దాసు దగ్గరికి. అప్పుడే ఇంకా పారిజాతం అయితే తన పక్కన ఉన్న జ్యోత్స్న లెగిసి వెళ్ళడం గమనిస్తుంది. ఏంటిది ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? అయినా ఈ మధ్య ఇదేం చేస్తుందో దీనికే అర్థం కావటం లేదు అని చెప్పి బాల్కనీలోకి వచ్చి చూస్తుంది. చూసేసరికి జ్యోత్స్న కారు వేసుకుని వెళ్తూ ఉండడం పారిజాతం చూసి ఇంకా వెంటనే తను కూడా డ్రైవర్ని లేపి ఆ కారు తీసుకుని ఇంకొక కారు తీసుకొని జ్యోత్స్ననైతే ఫాలో అవుతుంది. ఈ టైంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం దీనికి ఏంటి? అసలు ఎక్కడికి వెళ్తుంది? అరే డ్రైవర్, నువ్వు తనను ఫాలో అవ్వు, ఆ కారు ఎక్కడికి వెళితే మన కారు కూడా అక్కడే ఆగాలి అని చెప్పడంతో ఇంకా డ్రైవర్ అయితే ఫాలో అవుతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా ఊరు చివర ఒక బిల్డింగ్ దగ్గర జ్యోత్స్న కారు అయితే ఆగుతుంది. దీనికి పిచ్చెక్కిందా ఏంటి? ఊరు చివర తీసుకొచ్చి ఈ ఇంటి దగ్గర ఆగిందేంటి? ఇది అసలే పాడుపడిపోయిన ఇల్లులాగుంది అని చెప్పి జ్యోత్స్న గురించి పారిజాతం అనుకుంటూ కిందకైతే దిగుతుంది. ఇంకా జ్యోత్స్న అయితే తడవు చేయకుండా వెంటనే నడుచుకుంటూ ఆ ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి పారిజాతం కూడా అసలు ఇంట్లో ఎవరిని కలవడానికి వచ్చింది అని చెప్పి వెళ్ళి కిటికీ దగ్గర నుంచుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన జ్యోత్స్నకి ఒక షాక్ అయితే ఉంటుంది. అక్కడ దాసు అయితే ఉండడు, తప్పించుకుంటాడు. తప్పించుకోవడంతో అరే అరే ఏంట్రా పడుకున్నారేంటి, లెగన్రా, దాసు ఏడ్రా, దాసు ఏడ్రా అని చెప్పేసి రౌడీలను అడగడం పారిజాతం వింటుంది. విని అంటే కార్తీక్ గారు చెప్పింది నిజమే, దాసుని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నానే అని చెప్పి షాక్ అయిపోతూ ఇంకా జ్యోత్స్న దాసుని వెతకడానికి బయలుదేరుతూ ఉండగా పక్కన దాసు అయితే ఉంటాడు. వెళ్ళి దాసుని కలుస్తుంది. నాన్న, ఎందుకు నాన్న నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు? నువ్వు ఎక్కడ నిజం చెప్పేస్తావనే కదా నేను నిన్ను కిడ్నాప్ చేయించింది, మళ్ళీ నువ్వు ఎందుకు తప్పించుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న దాసుని. అది విన్న పారిజాతం, ఎంత గుండెలు తీసిన బంటువే నువ్వు, నా కొడుకునే కిడ్నాప్ చేస్తావా? కనీసం నీ కన్న తండ్రి అని కూడా నీకు లేదు, ఎంత కర్కశంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి అనుకొని ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే అయితే చాటుగా నుంచుంటుంది. అప్పుడే ఇంకా దాసు అయితే ఈ విధంగా ఉంటూ ఉంటాడు. అమ్మ జ్యోత్స్న, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అసలైన వారసురాలు నువ్వు కాదు, దీప అని దాసు నోటి వెంట రావడం పారిజాతం అయితే విని షాక్ అయిపోతుంది. అదేంటి, డాక్టర్ గారేమో రిపోర్ట్స్ మ్యాచ్ అయినాయి అంటున్నారు, ఇక్కడ దాసు ఎంక్వైరీ చేసిన దాసునేమో దీప వారసురాలు అంటున్నాడేంటి? అయినా దీప అనాథ కదా, దీపకి ఎవరూ లేరు కదా, సుమిత్రల కూతురు దీప ఎలా అవుతుంది అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. తన మాటలు వింటుండగా తను మాట్లాడుకుంటూ ఉండగా పారిజాతం వచ్చి జ్యోత్స్నకి అలాగే దాసుకి మధ్యలో వచ్చి నిలబడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్యలో కూడా పారిజాతం వచ్చి నిలబడడంతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. గ్రాని, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది అడగాల్సింది నేను, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి పారిజాతం జ్యోత్స్నని అడిగితే, నాకు నాన్నను చూడాలనిపించింది, అందుకే చూడ్డాకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. జ్యోత్స్న అబద్ధం చెప్తుంది. అవునా, మీ నాన్న కనిపించట్లేదని వారం నుండి నేను కొట్టుకుంటున్నాను, నా కొడుకు ఎక్కడున్నాడని నీకెలా తెలుసు అని చెప్పి జ్యోత్స్నని అడుగుతుంది పారిజాతం. ఇంకా జ్యోత్స్నని పారిజాతం అలా అడగడంతో జ్యోత్స్నకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే ఇంకా జ్యోత్స్న చంప పగలగొడుతుంది పారిజాతం. గ్రాని, ఇప్పుడు నేనేం చేశానని నన్ను కొడుతున్నావు అని చెప్పి జ్యోత్స్న అంటే, నా కొడుకుని కిడ్నాప్ చేసేంత ధైర్యం నీకెక్కడదే? నా కొడుకు లేకుండా నువ్వెక్కడి నుండి వచ్చావు? నువ్వు చిన్నప్పటి నుంచి ఐశ్వర్యవంతురాలవయ్యావని పొగరుపోకు, ఎందుకంటే నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చింది నేను బిడ్డల్ని మార్చడం వల్లే నీకు అంత ఆస్తికి వారసురాలివయ్యావు. కానీ అది నువ్వు గుర్తుపెట్టుకోకుండా
నువ్వు ఇలాంటి పని చేస్తావా? కనీసం కన్న తండ్రి అని కూడా చూడకుండా నువ్వు నా కొడుకుని కిడ్నాప్ చేయిస్తావా? నిన్ను అని చెప్పేసి కొడుతూ ఉంటుంది. పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటుంది. ఆ చంప ఈ చంప వాయిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా దాసు అయితే, అమ్మా వదిలేయమ్మా, అది నా కూతురమ్మా, అది అలా బాధపడుతుంటే నేను ఓర్చుకోలేకపోతున్నానమ్మా అని దాసు అంటూ ఉంటే, నువ్వు పిచ్చివాడివిరా, నీకేం తెలియదురా అని పారిజాతం అంటుంది.